హలో అండి, అందరికీ నమస్కారం. మనము ఏప్రిల్ 30వ తేదీ గురువారం నృసింహస్వామి యొక్క జయంతి అనమాట. నృసింహస్వామి ఆవిర్భావం జరిగిన రోజు. ఇప్పుడు దానికి సంబంధించి నేను మీకు ఇంత ముందరే చెప్పాను కదా, నారాయణీయం నేర్చుకుంటున్నాను. ఈ నారాయణీయం అనేటువంటిది భాగవతం యొక్క సంగ్రహ సారం అని చెప్పి, ఈ భాగవతం యొక్క సంగ్రహ సారమైనటువంటి నారాయణీయం గ్రంథంలో ఉన్నటువంటి ఈ 24, 25 దశకాలను గనక మనం పారాయణ చేసినట్లయితే మనము శ్రీమద్ భాగవతంలోని నృసింహ ఆవిర్భావ ఘట్టం మొత్తాన్ని కూడా మనకి పారాయణ చేసిన ఫలితం కలుగుతుందన్నమాట. నారాయణ భట్టతిరి గారు మనం సులభంగా పారాయణ చేసుకోవడానికి వీలుగా మొత్తం 24, 25 దశకాలు కలిపి ఒక 20-22 శ్లోకాల్లో మనకి మొత్తం ప్రహ్లాద చరిత్ర మొత్తాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. నృసింహస్వామి వర్ణనంతా కూడా చెప్పడం జరిగింది. మీరు నృసింహ జయంతి రోజు ఎవరైనా సరే, స్వామి ఎప్పుడు ఆవిర్భవించాడంటే సాయం సంధ్యా సమయంలో ఆ హిరణ్యకశిపుడు వరాలు కోరుకున్నాడు కదా, భూమి మీద కానీ, నేల మీద కానీ, ఆకాశంలో కానీ, కింద కానీ, పైన కానీ, పగలు కానీ, రాత్రి కానీ, అట్లా. అందుకనే మనుషుల చేత కానీ, ఇట్లా చాలా వరాలు, జంతువుల చేత కానీ, దేని వల్ల కూడా నేను చనిపోకూడదని వరం కోరుకున్నాడు కదా. కాబట్టి ఆ హిరణ్యకశిపుణ్ణి చంపడానికి, తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి సాయం సంధ్యా సమయంలో, అటు పూర్తిగా చీకటి పడదు, అటు పూర్తిగా పగలు కాదు, అటు పూర్తిగా మనిషి కాదు, అటు పూర్తిగా జంతువు కాదు, నరసింహావతారం ఎత్తి ఆ సాయం సంధ్యా సమయంలో ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైనా సరే నృసింహ జయంతి రోజున ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గనక ఈ 2 దశకాలని గనక పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుందనడంలో ఎలాంటి సందేహము లేదనమాట. ఎందుకంటే ఆ నారాయణ భట్టతిరిని ఏ విధంగా అయితే అనుగ్రహించాడో స్వామి, మనల్ని కూడా అంతే కరుణతోటి అనుగ్రహిస్తాడనమాట ఖచ్చితంగా. కాబట్టి ఈ 2 దశకాలని కూడా గురువారం రోజు సాయంత్రంగా పారాయణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట. కాబట్టి నేను ఇప్పుడు ఈ శ్లోకాలని పారాయణ చేస్తాను అనమాట. 24వ దశకం అనమాట. ఇది 24వ దశకం దేనికి సంబంధించింది అంటే ప్రహ్లాద చరితే శ్రీ నృసింహావిర్భావ వర్ణనం అనమాట. హిరణ్యాక్షేపోత్రి ప్రవరవపుషా దేవ భవత హతే శోక క్రోధ గ్లపిత ధృతిరేతస్య సహజః హిరణ్య ప్రారంభ కశిపురమరారాతి సదసి ప్రతిజ్ఞామాతేనే తవ కిల వదార్థం మధురిపో విధాతారం ఘోరం సఖలు తపసిత్వాన చిరతః పురసాక్షాత్ కుర్వన్ సురనర మృగాద్యైర నిధనం వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం పరిక్షుందన్నింద్ర దహరత దివం త్వామగణయన్ నిహంతుం త్వాం భూయస్ తవ పదమవాప్తస్య చరిపోః బహిర్దృష్టేరంతర్ దధిత హృదయే సూక్ష్మవపుషా నదన్నుచ్చైస్తత్ర ప్యఖిల భువనాంతే చ మృగయన్ భియాయాతం మత్వా సఖలు జితకాశీ నివవృతే తతోస్య ప్రహ్లాద సమజనిసుతో గర్భవసతౌ మునేర్వీణాపాణే రధిగత భవద్భక్తి మహిమా సవై జాత్యా దైత్య శిశురపి సమేత్య త్వైరతిం గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం సురారీణాం హాస్యం తవ చరణ దాస్యం నిజసుతే సదృష్ట్వా దుష్టాత్మా గురుభిరషి శిక్షచ్చిరమముం గురుప్రోక్తం చాసా విదమిదమభద్రాయ దృఢమిత్యపాకుర్వన్ సర్వం తవ చరణ భక్త్యైవ వవృధే అధీతేషు శ్రేష్టం కిమితి పరిపృష్టేథ తనయే భవద్భక్తిం వర్యా మభిగదతి పర్యాకులధృతిః గురుభ్యో రోషిత్వా సహజమతిరసేత్యభివిదన్ వధోపాయానస్మిన్ వ్యతనుత భవత్పాదశరణే సశూలైరావిద్ధః సుబహుమథితో దిగ్గజగణైః మహాసర్పైర్దష్టోప్యనశన గరాహార విధుతః గిరీంద్రావక్షిప్తో యహః పరమాత్మన్నయి విభో త్వయి న్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామ భజత
ततः शङ्काविष्टः स पुनरति दुष्टोऽस्य जनको गुरुक्त्या तद्गेहे किल वरुणपाशैस्तमरुणत् गुरोश्चासान्निध्ये स पुनरनुगान् दैत्यतनयान् भवद्भक्तेस्तत्त्वं परममपि विज्ञानमसिषत् पिता शृण्वन् बालप्रकरमखिलं त्वत्स्तुतिपरं रुषान्धः प्राहैनं कुलहतककस्ते बलमिति बलं मे वैकुण्ठस्तव च जगतां चापि स बलं स एव त्रैलोक्यं सकलमिति धीरोऽयमगदीत् हरे क्वासौ सकल जगदात्मा हरिरिति प्रभिन्ते प्रभिन्ते स्म स्तम्भं चलितकरवालोदिति सुतः अतः पश्चाद्विष्णु न हि वदितुमीशोऽस्मि सहसा कृपात्मन् विश्वात्मन् పవనపురవాసిన్ మృడయమాన్. అంటే ఇది 24వ అధ్యాయం అనమాట. ఇంకో 25వ అధ్యాయంలో కూడా ఈ నృసింహస్వామి యొక్క ఆవిర్భావ ఘట్టమే ఉంటుంది. ఇది ఈ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఆయన హిరణ్యకశిపుడు అన్న అయినటువంటి హిరణ్యాక్షుని వరాహ రూపం ధరించి ఆయన చంపాడు కదా. అప్పుడు ఆ తర్వాత నుంచి హిరణ్యకశిపుడికి కోపం అనమాట విష్ణుమూర్తి. ఇంకా ఆయన కోసం ఎతికి 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 ఎక్కడా కనపడకపోయేటప్పటికి ఆయన భయపడి పారిపోయాడు అని చెప్పి అనుకుంటాడు అనమాట హిరణ్యకశిపుడు. ఆయన సూక్ష్మ రూపంలో స్వామి ఆ హిరణ్యకశిపుడి యొక్క హృదయంలో ప్రవేశిస్తాడనమాట. ఎక్కడా కనపడకపోయేటప్పటికి ఆయన భయపడి పారిపోయాడని చెప్పి ఇంకా తానే అజేయుడు, నాకు ఎదురు లేదని చెప్పి విర్రవీగుతూ అందరిని దేవతల మీద యుద్ధం చేసి స్వర్గాన్ని ఆక్రమించుకొని అందరిని మునుల్ని ఋషుల్ని అందరినీ కూడా నానా హింసలు పెడుతూ ఉంటాడు అనమాట. ఎవరైనా సరే ఓం హిరణ్యకశ్యప ఆయన మహానాల విష్ణువు అని అంటే గనక వాళ్ళని చంపేస్తాడు అనమాట. ఆ విధంగా చివరికి లాస్ట్ లో తన కొడుకైనటువంటి దానికి ఆపోజిట్ గా ఆయన కుమారుడే నారదముని యొక్క ప్రభావం వల్ల ఆయన ఎప్పుడు కూడా విష్ణు భక్తి పరాయణుడు అనమాట. పరమ భాగవతోత్తములు అగ్రగణ్యుడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఎవరి కుమారుడు అంటే హిరణ్యకశిపుడు యొక్క కుమారుడు అనమాట. ఇంకా కుమారుడు ఏం చేయలేక రాక్షస గురువుల దగ్గరికి పంపిస్తాడు అనమాట, మా అబ్బాయికి విద్య నేర్పండి అని. వచ్చిన తర్వాత విద్య నేర్చుకున్నామంటే ఈయన సేవుడికి భగవద్భక్తిని గురించి విష్ణుమూర్తిని మించి దేవుడు లేడని చెప్పి అది ఇది చెప్తుంటాడు అనమాట. దాంతో ఆయనకి కోపం వచ్చి, నువ్వు దైత్య కులాన్ని నాశనం చేయడానికి పుట్టాడు, ఇదంతా నీకు ఎక్కడిది బలమంతా అంటే, ఇదంతా నాది కాదు, ఆ వైకుంఠ వాసుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నాకే కాదు నీకే కాదు ఈ సకల జగత్తుకంతా కూడా ఆయనే లోకస్వరూపుడు అని చెప్పి ధైర్యంగా పలుకుతాడు. అందరికీ నాకే కాదు నీకే కాదు, చెట్టు పుట్ట ఈ సమస్త ప్రపంచం అంతా కూడా ఆయనే అని చెప్తాడు. దాంతో కోపం వచ్చినటువంటి ఆ హిరణ్యకశిపుడు ఎక్కడరా నీ హరి ఎక్కడున్నాడు రా, ఇక్కడ అక్కడ చెప్పి అడుగుతుంటాడు అనమాట. అప్పుడు కోపంతో ఈ స్తంభంలో ఉన్నాడట్రా నీ హరి అని అంటాడు అనమాట. ఉన్నాడు అంటాడు. అప్పుడు ఆ స్తంభాన్ని తన యొక్క గదతోటి గట్టిగా కొడతాడు అనమాట. ఇంకా అక్కడ వరకు ఈ మొదటి దశకంలో 24వ దశకంలో చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు 25వ దశకంలో అసలు నృసింహావతారం యొక్క వర్ణనం చేశారనమాట. ఇది ఛందస్సు వచ్చి శార్దూల విక్రీడితము. అసలు ఇది చదువుతుంటే ఉంటుందండి, సాక్షాత్ నరసింహస్వామి మనకు ప్రత్యక్షమైనట్టు ఉంటుందండి. అంత చక్కగా నారాయణ భట్టతిరి గారు మనకి అసలు 20 శ్లోకాల్లో మొత్తం చెప్పేశాడు మనకి. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ సమాచూర్ణయన్ ఆఘూర్ణ జగదండ కుండ కుహరో ఘోరస్తవా భూద్రవః శ్రుత్వాయం కిల దైత్యరాజ హృదయే పూర్వం కదాప్యశ్రుతం కంపః కశ్చన సంపపాత చలితో యంభోజ భూర్విష్టరాత్ దైత్యే దిక్షు విసృష్ట చక్షుషిమః సంబ్రంభిణి స్తంభతః సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో కిం భీషణమే తదద్భుతమితి యుద్భ్రాంత చిత్తే సురే విస్ఫూర్జద్దవళోగ్రరోమ వికసత్ వర్ష్మా సమాదృంభథాః తప్త స్వర్ణ సవర్ణ ఘూర్ణదతి రూక్షాక్షం సటాకేసర ప్రోత్కంప ప్రనికుంభితాంబరమహో జియాత వేదం వపుః వ్యాప్త మహాదరీ సఖముఖం ఖడ్గోగ్రవల్గన్మః జిహ్వా నిర్గమదృశ్యమానసుమః దంశ్రాయుగోడామరం ఉత్సర్పద్వలిభంగ భీషణ హనుం హ్రస్వస్తవీయస్తర గ్రీవం పీవరదోషతోద్గత నఖ
క్రూరాం సుదూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనోపమఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రకరం నమామి భవతస్ తన్నారసింహం వపుః. ఆ విధంగా నరసింహస్వామి ఆవిర్భవించాడనమాట. నూనం విష్ణురయం నిహన్యముమితి భ్రామ్యద్గదాభీషణం దైత్యేంద్రం సముపాద్రవంతమధృతా దోర్భ్యాం పృతుభ్యామముం వీరో నిర్గలితోత ఖడ్గ పలకౌ గృహన్ విచిత్ర శ్రమాన్ యావృణ్వన్ పునరాపపాత భువన గ్రాసోద్యతం త్వామహు భ్రామ్యం తం దితిజాధవం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాత్ ద్వారేథోరుయుగే నిపాత్య నఖరాన్ యుత్కాయ వక్షో భువి నిర్భిందన్న దిగర్భ నిర్భరగలత్ రక్తాంబుబద్ధోత్సవం పాయం పాయముదైరయో బహుజగత్ సంహారి సింహారవాన్ త్యక్వా తం హతమాశురక్తలహరి సిక్తోన్నమద్వర్ష్మణి ప్రత్యుత్పత్య సమస్త దైత్య పటలి చాఖాద్యమానే త్వయి భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోల శైలోత్కరం ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుస్థామవస్థాం దధౌ తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం త్వాం మధ్యే సభమిద్ధరోషముషితం దుర్వార గుర్వారవం అభ్యేతుం న శశాక కోపి భువనే దూరే స్థితాభీరవః సర్వే శర్వ విరించ వాసవముఖాః ప్రత్యేకమస్తోషత భూయోప్యక్షతరోషధాంని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్య భారాకులః శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధా స్తోత్రైరథోద్గాయతః తస్యా కామధియోపి తే నిథవరం లోకాయ చానుగ్రహం ఏవం నాటితరౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిద శ్రుత్యంత స్ఫుట గీత సర్వమహిమన్ అనత్యంత శుద్ధాకృతే తత్తాదృంగ్ నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్ ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహి మాం ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహి మాం ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహి మాం. ఆనంద చిన్మయనే శరణం, శ్రీ గురువాయూరప్పనే శరణం, శ్రీ హరయే నమః. ఈ విధంగా మనకి నారాయణ భట్టతిరి గారు ఈ 2 దశకాల్లో నృసింహావతార వర్ణాన్ని గురించి, నృసింహస్వామి యొక్క ఆవిర్భావ అవతారాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా నృసింహస్వామి నరసింహావతారంలో సంధ్యా సమయంలో అవతరించి ఏ ఆయుధం లేకుండా తన యొక్క గోళ్లతోటే అటు గడప మీద కూర్చొని హిరణ్యకశిపుడి యొక్క హృదయాన్ని చీల్చి చంపి ఆ రక్తానంతా కూడా తాగి ఆ పేగులంతా కూడా మెడలో వేసుకొని చాలా భయంకర రూపంలో ఉన్నటువంటి ఆ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి సాక్షాత్ లక్ష్మీదేవి కూడా భయపడుతుందట. బ్రహ్మాదేవతలందరూ కూడా దూరంగా ఉండి స్తుతిస్తారు కానీ దగ్గరికి ఎవరు వెళ్ళరట. అప్పుడు చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు నమస్కరించి మైమరిచిపోయి స్వామిని చాలా గొప్పగా స్తుతించాట. ఆ ప్రహ్లాదుడు చేసిన స్తుతికి స్వామి శాంతపడిపోయి ప్రహ్లాదుడిని అనుగ్రహించాడనమాట. ఇది ఈ నరసింహావతారం యొక్క ఘట్టం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజు సాయంత్రం ఈ 2 దశకాలని కూడా పారాయణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎంతసేపు అండి, 10-15 నిమిషాలు కూడా పట్టదు. ఒకవేళ మీరు చేయలేకపోయినా సరే మన ఛానల్లో ఇప్పుడు నేను చదువున్నాను కాబట్టి వాటిల్ని విని తరించండి. ఉంటానండి.